కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్లో కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు పోటీలో ఉన్నారు. లాస్ట్ మినిట్లో ఆయనకు టికెట్ ఇచ్చారు 1 వీక్ 10 డేస్ బిఫోర్. బండి సంజయ్ ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఫ్యామిలీ వినోద్ కుమార్ రావు పోటీలో ఉన్నారు. ఆయన గతంలో 2014లో అక్కడ ఎంపీగా గెలిచిండు. మొన్న ఓడిపోయిండు బండి సంజయ్ చేతిలో. ఇక్కడ టోటల్ ఓటర్స్ వచ్చి 16,03,314. నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ వచ్చి 2,189. రూరల్ ఓటర్స్ 78% ఉన్నారు. అంటే దాదాపు 12,88,197. అర్బన్ పట్టణాల్లో ఉన్న ఓటర్లు 22% ఉన్నారు. అంటే రూరల్ ఓటు బ్యాంక్ ఇక్కడ చాలా కీలకమైన ఓట్ బ్యాంక్. సో ముస్లిమ్స్ ఇక్కడ 9% ఉన్నారు. ఎస్సీలు 17% ఉన్నారు. సో వాళ్ళది కూడా కొంత ఇంపార్టెంట్గా కనబడతా ఉన్నది. సో ఈ పర్సెంటేజ్ చూడండి అన్న, ఇప్పుడు ట్రయాంగిల్ ఇది బేసిక్ కరీంనగర్ ఆల్మోస్ట్ ట్రయాంగిల్ ఫైట్ లాగా ఉంటుంది. అండ్ మనకి ఈ పర్సెంటేజ్ చూస్తే కూడా అర్థమవుతుంది. 2023 అంటే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో 32% కాంగ్రెస్ ఓట్లు పడ్డాయి, బీజేపీ 18% పడ్డాయి, బీఆర్ఎస్ 38% పడ్డాయి. అంటే ట్రయాంగిల్ కంటే కూడా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఏం చేసిన కొన్ని సర్వేల ప్రకారం బీఆర్ఎస్ ఇస్ థర్డ్ ప్లేస్ ఏనా, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కే ఇక్కడ ఉంటది. అంటే యాక్చువల్ గా వినోద్ రావు ఫైట్ గట్టిగా ఇచ్చిండు. అప్పటికి ఇంకా కాంగ్రెస్ క్యాండిడేట్ అనౌన్స్ కాలేదు. అందుకే అద్భుతంగా ఇంకొక వెలమ క్యాండిడేట్ ని పెట్టారు, సేమ్ సామాజిక వర్గం క్యాండిడేట్ ని పెట్టారు. సో ఈయనకు సపోర్ట్ చేసే క్యాండిడేట్లు అంతా వన్ సైడ్ అవుతారు. అధికారంలో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి చేయలేదు, వాళ్ళంతా వన్ సైడ్ ఇటు సైడ్ చేస్తారు. సో ఇక్కడ ఉన్న ఇంకో గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వరకు బీజేపీ సిట్టింగ్ సీట్ అండ్ బండి సంజయ్ మీద విపరీతమైన సింపతి ఉంది. సో మీరు ఒకసారి కనుక బీజేపీ గెలిచే మూమెంట్ వచ్చింది, ఆ ఏరియాలో కాంగ్రెస్ సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్లతో సంబంధం లేకుండా ఓట్ బ్యాంక్ జంప్ అవుతుంది. ఇదేమో అసెంబ్లీ అనే నెరేటివ్ లో ఉంటారు. సో పార్లమెంట్ అనే నెరేటివ్ లో ఉంటే సేమ్ 18-19 చూసుకుందాం మనం. 18లో చూడండి 24%, 8%, 56%. అంటే 56% 2018 అసెంబ్లీలో. సో వీళ్ళు గెలవాలి యాజ్ పర్ దిస్ ఓట్ బ్యాంక్. కానీ 8% ఉన్న బీజేపీ గెయిన్ టు 44%. సో ఇది ఈక్వేషన్ అన్నమాట. పార్లమెంట్ ఎలక్షన్లకు అసెంబ్లీ ఎలక్షన్లకు తేడా. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ జస్ట్ 8% ఓట్ షేర్ ఉండే. కానీ పార్లమెంట్కి వచ్చేసరికి ఇక్కడ బండి సంజయ్ పోటీ చేసి 44% ఓట్లు సంపాదించగలిగిండు. సో 56% ఉన్న బీఆర్ఎస్ 36కి పడిపోయింది, 24% ఉన్న కాంగ్రెస్ 16కి పడిపోయింది. అంటే సేమ్ ఈక్వేషన్ మీరు తెచ్చి ఇక్కడ అప్లై చేయండి. అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్ కాబట్టి 20% తగ్గించుకొని ఆగింది. ఇది అధికారంలో లేదు కాబట్టి 24% నుంచి 16% అయింది. అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి సెకండ్ ప్లేస్ సెక్యూర్ చేసుకుంటది. అధికారంలో లేదు కాబట్టి 38 నుంచి 24 నుంచి 16కి వచ్చింది కదా. సో ఈ 38 నుంచి సగం పర్సెంట్ నాకు తెలిసి ఈ 18% కూడా ఉండదు. బీజేపీకి ఉన్నది కూడా ఉండదు. 10-12%, 15% దగ్గర ఆగిపోతుంది. ఎందుకు అంటే ఈయన ఆల్రెడీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతోటి ఆల్మోస్ట్ అక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతకుముందు 2018లో గెలిచిన అందరు ఎమ్మెల్యేలతోటి వీళ్ళు ఈక్వేషన్ ఆధిపత్యం చెలాయిస్తారు అనే సెటప్ చేశారు. అందుకే మీరు గెలిచిన ఎమ్మెల్యేలను కూడా చూడండి. ఇక్కడ బీఆర్ నుంచి గెలిచింది 1, 2, 3 ముగ్గురు బీఆర్ఎస్ గెలిచారు, 4 కాంగ్రెస్ గెలిచారు. బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కూడా ఇది 2. ఈయన గెలిచింది బీజేపీ మీద, గంగుల కమలాకర్. ఈయన అవుట్ రైట్ సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరికి మనం ఇది కూడా డిస్కస్ చేయొచ్చు. మనం ప్రతి దాంట్లో ఎంతమంది ఎవరెవరికి చేస్తున్నారు? గంగుల కమలాకర్ అవుట్ రైట్ బండి సంజయ్ వర్క్ చేస్తున్నాడు. వీళ్ళు ఉన్న కాంగ్రెస్ క్యాండిడేట్లు కూడా కొంతమంది అవుట్ రైట్ బండి సంజయ్ సపోర్ట్ చేస్తున్నారు. మనం ప్రతి వీడియోలో ఇది కూడా డిస్కస్ చేసుకోవచ్చు. సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తేనే గెయిన్ అవుతున్నాయి కదా వేరే వాటిల్లో. లేకుంటే ఇప్పుడు చేవేళ్ళ వాళ్ళ కోవులు ఉన్నారని చెప్పేసి వాళ్ళకి అంత మద్దతు వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ వచ్చేసరికి వాళ్ళు కూడా ఆలోచించేది ఇదే. ఎమ్మెల్యే క్యాండిడేట్ సపోర్ట్ చేయడం మీన్స్ సైలెంట్ ఇంట్లో ఉంటే అయిపోయాయి. ఇక వాళ్ళ చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. నువ్వు కాంగ్రెస్ కు ఓటు అయ్యని చెప్తారు, బీజేపీకి వద్దని చెప్పారు కదా. అంతే. సో ఇవాళ జరుగుతున్న కొన్ని మనం వింటున్నది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఓపెన్ గా బీజేపీకి ఓటు వేయండి అని చెప్తున్నారు. మండల్ లెవెల్ లీడర్లు కాదు, కాన్స్టెన్సీ లెవెల్ లీడర్లే డైరెక్ట్ పిలిచి అరే నీకు ఇష్టం ఉంటే బీఆర్ఎస్ వద్దనుకుంటే బీజేపీకి అంటారు. కొన్ని ఏరియాలనేమో డైరెక్ట్ పిలిచి నువ్వు బీజేపీకి అని చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిస్తే ఇక్కడ అధికారంలో ఉంది, పైన కూడా అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంది, మేము ఉంటామా బతుకుతామా పోతామా అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఈక్వేషన్ నడుస్తుంది. ఈ అసెంబ్లీ వర్సెస్ పార్లమెంట్ ఈక్వేషన్ మనకి ఇది ఏదైతే కనిపిస్తుందో అన్న, ఇది ఇంతకుముందు మనం వన్ సైడ్ వేసుకున్న చేవేళ్ళకి వర్తిస్తుంది. చేవేళ్ళలో ఎంత తక్కువ పర్సెంట్ ఉన్నా సడన్ గా గెయిన్ అవ్వడానికి రీజను క్యాండిడేట్ గెలుస్తాడు, ఎంపీ కేంద్ర మంది అవుతాడు అనేది ఎస్టాబ్లిష్మెంట్ వచ్చినప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే చలో ఇక్కడ ఎందులో ఇద్దాం? అల్టిమేట్ గా బీజేపీ డౌటే లేదు ఇందులో. ఎన్ని అయినాయి మొత్తం? 2, 3, 4, 5 నియోజకవర్గాలు అయినాయి. చలో